పటాన్ చెరువులోని దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక తండ్రి తన కూతురు వడిబియ్యం కోసం దివాళీ అయిపోయిన తర్వాత ఇద్దరిని కూడా వాళ్ళకి నూతనంగా పెళ్లి అయింది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇద్దరిని వడిబియ్యం పోయడానికి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాల్సి వస్తది. అంటే డబ్బులు పెట్టాలి. ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్‌గా స్టేటస్ సరిగ్గా లేకపోవడం వల్ల అప్పు కోసం నేను వెళ్ళడం జరిగింది. అండ్ అప్పు పుట్టక తను ఉరేసుకొని చనిపోయినట్టు కూడా ఒక వార్త ఈరోజు బయటకు వినిపిస్తా ఉంది. మరి ఇది ఎంతలో నిజాలు ఉన్నాయి? అసలు నిజంగా వడిబియ్యం కోసం ఆయన ఈ విధంగా ఉరివేసుకున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్నాము. అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు అంటే మాకు అందిన వార్త ఏంటంటే వడిబియ్యం కోసం మీ అల్లుడు కూతుర్ని పిలిపించుకొని వడిబియ్యం సారి పెట్టాల్సి వస్తుంది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో దానికోసం మీ భర్త అన్ని చోట్ల అప్పు కోసం వెళ్ళారు. అప్పు పుట్టక రేపు పొద్దున అల్లుడు దగ్గర ఎలా తలెత్తుకొని తిరగాలి అని చెప్పి, లేకపోతే ఏం చెప్పాలో తెలియక ఉరివేసుకొని చనిపోయారు అని చెప్పి వార్త అయితే వచ్చింది. సో అసలు ఏం జరిగిందమ్మా? నిజంగా ఈ డిస్కషన్ అనేది మీ మధ్య వచ్చిందా? కేవలం డబ్బుల కోసం అనేది చనిపోయినారా? ఓన్లీ డబ్బుల గురించి అయితే కాదు మేడం. ఇంట్లోకి ఏమీ సామాన్లు తేలేదు. ప్లస్ మా పాపకి ఎగ్జామ్ పెడుతుంటే ఫీజు కడితేనే ఎగ్జామ్ పెడతా అన్నారు. యాక్చువల్గా ఆమెకి ఏమీ రాయలేదు. నేను పావని చందన నేను టీచర్కి చెప్తా, నాకు చేతనైతలేదు, కింద పడిపోయేటట్టున్నా, నువ్వే చేసుకో, నువ్వు వంట చేసుకోద్ది బిడ్డ, నువ్వు నాకు చేతనైతలేదు, మాట్లాడతాను డాడీతోటి. ఏమయ్యా నువ్వు పైసలు తెస్తున్నావు, పోతున్నా అంటున్నావు, వచ్చేస్తలేవు అంటే, లేదు లేదు ఇవాళ ఇస్తా అన్నాడు, రేపు ఇస్తా అంటాడు, ఎల్లుండి ఇస్తా అన్నాడు అని అన్న. ఇదే మాట ఇంకో రాదు. ఎవరిని అడుగుతున్నారు అప్పు కోసం అని? ఎవరిని అడిగారు? ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఆయన చేసే రాజు అనే దగ్గర చేస్తాడు. ఆయన చేసే రాజు దగ్గర, ఆ రాజు దగ్గరనే నువ్వు రోజు చేస్తున్నా అంటున్నావు కదనే, ఇది ఇట్లా చెప్తావు నాకు, ఇట్లా అది చెప్పు, మళ్ళీ ఇస్తుండా, పోతున్నావా పోతలేవా అంటే, నేను పోతున్నా, నేను ఎందుకు పోతలేను, నీకు చూపిస్తూ నేను ఏడ చేస్తున్నా చూడు అంటే, సరే చేస్తున్నావు కానీ ఏం చేస్తలేవు కదా, నేను రూపాయి కూడా నాకు ఏం ఇస్తలేవు కదంటే, నీకు మొన్ననే కదా నీకు 2000 ఇచ్చిన కదంటే, అవును ఇచ్చినావు, 2000 సంసారం అయితే కాదు కదా, ఇంకొక 10,000 తీసుకురా, మనం కొంచెం ఎంజాయ్ చేసుకుందాం, మనకు ఒక బిడ్డకు దానికి ఒక స్కూల్ ఫీజు కడదాం, లేక మా పెద్ద బిడ్డకు కూడా మనకు తోచింది ఏమైనా చేద్దాం, మా చెల్లెలు కూడా ఏమైనా పెడతారు, ఆలోచించకు ఏం కాదు కానీ ఒక 10,000 మీ సేటుని అడుగు అన్న, గంతే, ఇంత మించి ఇంకేం అడగలేదు. నాకు ఒక చీర కావాలి, నాకు ఒక రైక కావాలి, నేను ఏది అడగలేదు కదనే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు 10 మందికి చెప్తున్నావు, నాకు ఏమి ఇస్తున్నావు, ఒక 10,000 నాకు ఇన్ని ఏళ్ళు అవుతుంది, 24 ఏళ్ళు అవుతుంది, ఒక్కనాడు ఒక జీతం ఎరకపాయే, ఏంది ఇది అని గింతే అన్న అని. ఇక నన్ను కొట్టిండు, తిట్టిండు అన్నీ. మా మమ్మీ వాళ్ళని మస్తు తిట్టిండు. ఏమన్నా అనుకో, ఎవరిని పాపం అని అనుకున్నా, సైలెంట్ కూకున్నా, ఇద్దరు చెప్పి ఏడుచుకున్నా, నా బాధ నేను బాధ. ఏ టైం అప్పుడు జరిగింది? ఆ టైం అప్పుడు మీరు ఎవరు ఇంట్లో? నేను నాకు ఏమైంది, పండుకున్నా, నాకు మోషన్స్ పెట్టినాయి. ఇప్పుడే కాదు, పెళ్ళి కాకముందు, మా పాప పెళ్ళి కాకముందుకు యాక్చువల్గా ఏం అప్పుడు బాగా టార్చర్ అంటే చాలా టార్చర్ ఉంటుండే. ఇంత పెద్ద పైపుతోడు కొడుతుండే, నన్ను కొడుతున్నాను. మా పెద్దకు వచ్చి ఒకనాడు కొట్టింది, మా పెద్ద కోడలు వచ్చి ఎందుకు కొడుతున్నావు అని ఆశ్చర్యం. ఆమె వచ్చి కూడా ఎందుకు కొడతావు మామయ్య, నువ్వు అట్లా కొడుతావు ఎందుకు, ఆమె మనిషి గాడిద అని ఆమె కూడా వచ్చి బాగా కొట్టింది. నన్ను మస్తు కొడుతుండే. అయినా నేను సర్దుకపోయి కూడా పండుకోకపోతుండే మేడం. నేను వండకపోతున్నా, నాకు ఇంట్లో ఉంటే నాకు ఇంకేదో పిచ్చి దానిలో నాకు ఏ టెన్షన్ వచ్చి కళ్ళు తిరుగుతుంది, అమ్మ వద్దు ఈ పిక్కర్ ఎందుకు పెట్టుకోవాలని బయట పోయి కూర్చుంటే జర్రసేపు ప్రశాంతతోటి, బయటలతో కూర్చుంటే కూడా కొంచెం ప్రశాంతం అవుతుంది నాకు, ఈయనతోటి ఎప్పటికి ఇదే భాగవతం అని బయట పోయి కూర్చుంటా. నువ్వు అన్నం తింటున్నావా, ఏం తెచ్చినావు, ఏం కూరగాయలు తెచ్చినావు, నువ్వు ఏమి ఇస్తున్నావు, నువ్వు అని సంపాదిస్తున్నావు, నీ పైసలు నీ అన్నం నువ్వు వండుకొని నా అన్నం నేను వండుకోవాలి అంటాడు. నేనన్నా వండుకున్నప్పుడు వండుకుందాం, ఎందుకు ఆ బాధ. ఇప్పుడు ఏమడిగినా ఒక 10,000 గురించి అడిగిన, అంతే మించింది. మా ఆయన చేసినాడు చేస్తుండే, లేకపోతే లేదు, అసలుకి చేయకపోతుండే, ఎప్పుడు ఏమి ఎక్కువ చేయకపోతుండే. యాక్చువల్గా ఒక రాజు కరెంట్ పని చేస్తాడు. ఆ కరెంట్ ఆయన అన్నాడు, వదిన నేను తీసుకెళ్తా వదిన అంటే, సరే రోజు తాగుతాడు, నైట్ ఖచ్చితంగా తాగుతాడు, తాగుకు మాత్రం ఉండడు, రోజు నైట్ ఖచ్చితంగా తాగుతాడు, ఓడతాడు. నేను చేస్తాను, నేను చచ్చిపోతున్నా చూడు, నీకు ఎట్లా చేయాలని చూపిస్తాను, నిన్ను పోలీస్ స్టేషన్లకి నేను పట్టిస్తా చూడు అంటే, పట్టించుకోపోయి లోకంలో అందరు నాకు చెప్తారుగా, పోతా నీ పుణ్యాల్లో నేను పోయి కూర్చుంటేమో తీరాదు, నీకు ఎందుకు బాధపడుతున్నావు అన్న, ప్రత్యేకం నిన్ను పట్టిస్తా, నిన్ను నరకమే చూపిస్తా చూడు, నేను చచ్చిన తెల్లారి కూడా నువ్వు నరకంలోనే ఉండాలి చూడు, చూపిస్తా చూడు నీకు అన్నాడు. సరే బాగా బెదిరిస్తుండే బాగా. మా పాప అంటుంది, మమ్మీ ఊకో మమ్మీ, డాడీ ఇప్పుడు ఏమంటలే కదా, లొల్లి పెట్టుకోకు మమ్మీ, నువ్వు బయటికి పో మమ్మీ అంటే, నేను బయటికి వెళ్ళిపోతుండే. అది అన్నందుకు జరసేపు బయటికి పోతుండే, వచ్చినాక మళ్ళీ నేను జరసేపు బాగా ఊకుంటుండే, నన్ను అన్నం తిననీయకపోతుండే, నేను ఇంత ఆకలి అయినా కూడా నేను బాగా బాధపడుతుండే.
ఎందుకు నా సంసారం ఖరాబ్ ఎందుకు చేసుకోవాలి, ఒకరికి ఎందుకు చెప్పుకోవాలి, వద్దు నా బాధ నేనే పడతా. మా యారలకు అందరూ తెలుసు, అమ్మో మా ఆయన తెరువు నిన్న ఆయన చనిపోయే ముందు కూడా మీ మధ్య ఈ డిస్కషన్ వచ్చిందా? డబ్బుల విషయం ఏమైనా గొడవ పడ్డారా మీరు? డబ్బులు లేవు, ఏం లేదు. పొద్దున లొల్లి పెట్టుకున్నాం మేము, పొద్దున గొడవ పడ్డారు, మామూలుగా గొడవ పెట్టుకున్నాం. మా పాప వాళ్ళ ఎన్నిసార్లు చచ్చిపోతానికి ట్రై చేసిండు ఆయన? ఒక 5 సార్లు ట్రై చేస్తే 5 సార్లు నా కొడుకులు కాపాడి, 4 సార్లు. ఇది 5వ సారి ఇంట్లో ఊరేసుకున్నాడు, ఆ ఇంట్లో వేసుకున్నాడు, గోళీలు వేసుకున్నాడు. నేను మళ్ళీ మేము అప్పుడు అక్కడ కిరాయికి ఉండే, అల్ల చనిపోతుంది అంటే అల్ల వేసుకున్నాడు. 4 సార్లు కాపాడిండు. 5వ సారి కూడా కాపాడతాడేమో అనుకొని ఆశపడ్డారు ఆయన. మా భార్య వచ్చి చూస్తుందేమో, మా అక్క వచ్చి చూస్తుందో, నా కొడుకు వచ్చి చూస్తుందేమో అని అనుకున్నారు ఆయన. యాక్చువల్గా వచ్చిండు, చూసిండు, అప్పుడు ఏం తాగలేదు. మళ్ళీ పోయిండు, ఫుల్ తాగి బండి మీద ఎవరో దించిపోయారట. ఎవరో చూసిర్రు, బండి మీద దించేసిపోయిండు ఎవరో అన్నారు. సరే ఎవరన్నా దించుకొని నాకేం అవసరం అని నేను ఏమనలే. నా దగ్గరికి రాలే, నన్ను చూడలే, ఏమన్నా అనుకొని నేను ఇట్లా ఇటు ఇటు ఇక్కడ ఈ కుర్చీ వేసుకున్నాను. నాకు బ్యాక్ సైడ్ బాగా తన్నులు తింటా కదా, ఇవన్నీ వీక్కపోతున్నాయి. యాక్చువల్గా వెన్నుకాడ సూది ఇప్పించుకునేదండి, ఇప్పించుకోలేదు. అయితే నాకు కూర్చుంటే చాలా ఇబ్బంది అవుతుంది అని ఈ కుర్చీ దాని మీద వేసుకొని కాళ్ళు కొంచెం మందు పెట్టుకుంటున్నా. ఈ దెబ్బకి ఈ బాధకి ఇదన్న ఫ్యాన్ వేసుకొని కాళ్ళు పెట్టుకొని ఇట్లనే ఒరిగి నన్ను చూడలేదు, ఏం చూడలేదు. నేను కొంచెం చూసిన, అమ్మ ఇలా చెప్పులో నొయ్యలేవు, ఎక్కడ పోయింది నాకు కోపం వచ్చింది. ఒక మాట అనుకున్నాను, నా బాడకం ఇది నన్ను ప్రాణానికే ఉన్నాడు, నా మనసుకి నన్ను చంపుతాడో అనుకున్నా, నా మనసుకు నేను అనుకున్నా. చూస్తే ఏం లేరు, అమ్మో చెప్పులు ఉన్నాయి ఉన్నట్టు. యాక్చువల్గా నాకు పెళ్ళి నేను అవి కుడతా. నేను ఇవాళ పెళ్ళి, నిన్న బట్టలు తీసుకుని నేను 2 గంటల దాకా అనుకున్నాను. నాకు అమ్మ వద్దు, లేచాను ఇద్దామమ్మో, ఈ పెళ్ళి గిరాకీ బాధ ఉంటుంది అని. ఈయన వచ్చి మళ్ళీ సాపేసుకుంటాడు. నేను సాపేసుకుంటే మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు, కావాలని తీస్తాడని చక్కగా లేచి కుట్టినా చూడు. కుడుతుంటే మా చిన్న కోడలు చూసిందట. మా అమ్మ మొదలే పిరికిది అది. ఆమెకు భయమైంది, చూసేవారికి భయమైంది. ఇన్నో ఉంది మేడం, చెట్టు ఇన్నో ఉంది. యాక్చువల్గా మా చిన్న కొడుకు, మా పెద్ద కొడుకు, మా అక్క వాళ్ళ తమ్ముడు వచ్చిండే. బావ అన్నాడు, ఏం పిన్ని బాబాయ్ గట్లనే చేస్తున్నాడు, నీకు తెలుసలేదు ఆ పిన్ని నన్ను తిట్టిండు. ఏమైందిరా, నన్ను తిడతారు, ఆయన నన్ను తిడతారు, నువ్వు నన్ను తిడతాడు, నా తిండికి అది లేదు ఇది లేదా, నేనేమన్నా అంటే, నువ్వు నీకేం తెలుసు పిన్ని, నువ్వు చూసుకోవా పిన్ని, నువ్వు చూడవా పిన్ని అంటే, నేను ఏమన్నా ఏమైందిరా అంటే, చెప్పులు చూసుకున్నావు ఫస్ట్. ఆయన అనగానే ఇలా చెప్పులు చూస్తే ఉన్నాడు కదరా అన్న. మళ్ళీ ఈ ఇద్దరు వచ్చేవరకు ఇట్లా చూసేవారికి ఇట్లా ఏలాడిపోయింది మొత్తం. అవతల సైడ్ ఎవరు చూస్తురంట, పైకి ఎక్కుతున్నా చూస్తురంట. కానీ ఇప్పుడు కామన్గా బట్టలు ఆరేసుకుంటాం కదా, అట్లా ఆలోచించారంట. కానీ ఒక్క మాట వచ్చి నాకు చెప్పాను. నేను బయటికి కూడా వెళ్ళలేదు మేడం. నేను ఇది కుట్టుకుంటూ కోసం నాకు ఇచ్చేది ఉంది, నాకు ఈ చీర ఇచ్చేది ఉంది. రేపు మా పెళ్లిని చేయమో నాకు నా ఇజ్జత్ పోతుంది, వద్దు ఇవాళ కాకుండా రేపు వచ్చేది ఇంట్లో ఎట్లాగా మన ఇద్దరం తిందామని అన్నం వండి నా పప్పుచారు పెరుగు తెచ్చిన, ఆయననే తెచ్చిండు పెరుగు ప్యాకెట్. ఇంకా ఆయన పెరుగు తెచ్చిన అన్నం వండి నా మాడికి తొక్కేసుకొని తిందామని నా మనసుకు అనుకున్నా. నువ్వు అన్నం తినని ఏమి చేయని, ఎందుకు అన్నం ఏమనుకోలేదు. పోయిండు నా చీర, నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకుని బయట దండానికి వెళ్ళి తీసుకుపోయిండే, నేను చూడలేదు. మళ్ళీ ఒక కుర్చీ కూడా బయటనే ఉంది, 2 కుర్చీలు వేసుకుంటాను నేను. యాక్చువల్గా కుర్చీ కూడా నేను గమనించలేను, నేను చీర కుట్టడానికే గమనించిన. నా హెల్త్ బాగుంటలేదు, నాకు చేతనైతలేదు, ఇది కావాలి ఫస్ట్. ఈయన వచ్చినాక ఈయన పక్కి వేసుకుంటే నేను నన్ను ఈడ కుట్టనియ్యాడు అని దండ కుట్టినట్టుంటే ఒకటి మొత్తం కుట్టేయగానే మా వాళ్ళు వచ్చి తిడుతూనే ఉన్నాను. ఏమైందంటే ఏమైంది అటు పిన్ని, ఆయన ఊరేసుకుని చచ్చిపోయింది తెలుసా, చూస్తున్నావు అంటే వస్తున్నాను. నేను చూడలేదురా బాబాయ్, నేను అస్సలకే చూడలేదు, ఆయన ఎప్పుడు పోయింది చూడలేదు, ఆయన ఎప్పుడు చీర తీసుకుపోయింది చూడలేదు. నన్ను కళ్ళకు చూసుకున్నాను, కళ్ళకి వెళ్ళి నీళ్ళు తీసుకుని అదొకటే చూసినా. నన్ను అంత మించింది నేను అన్న ఎందుకు ఏడుస్తున్నా, నీకంటే ఎక్కువ నేను కూడా ఏడుస్తా, నన్ను కూడా సావు అన్నావు, మస్తుగా అన్నావు, నేను పట్టించుకోను బాధ అని నేను అన్నా. ఈ మాట ఇక ఆయన ఒక్క మాట అనలే, నన్నైతే ఇక నిన్న ఏమనలే. అంటే ఇట్లా చూసుకుని అత్తం ఇంక అంతేగా ఇక వస్తాడు కదా అనుకున్నా, కానీ ఊరేసుకుంటున్న సంగతి తెలియదు. ఇక ఇది ఎప్పుడు అదే మాట అంటుండే, నేను ఊరేసుకుంటుండే, ఇదే అలవాటు అయిపోయింది నాకు. నేను నా పిల్లం కాపాడుతుంది నేను వేసుకుంటాను అనుకుంటో ఏమో, ఎవరు కాపాడేవారికి అది ఆయనకు ఫుల్ చాలా తాగి వచ్చేవారికి అది ఎట్లా అయిందో ఆ భగవంతుడా అంతే.
అమ్మ ఇప్పుడు ఆవిడతో మాట్లాడిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండేది, భర్త ఏ విధంగా హింసించేవాడు అని తెలుస్తుంది. సో వార్తలేమో ఈ విధంగా వస్తున్నాయి, లేదు డబ్బు కోసమే అని చెప్పి. ఇంతకీ వాళ్ళ అల్లుడు ఎలాంటి వాళ్ళు, లేకపోతే కేవలం వడి బియ్యం కోసం డబ్బులు ఇవ్వడానికి ఈయన ఇంత చేసుకున్నారంటే బయట వాళ్ళ అల్లుడు ఏమైనా హింసిస్తారేమో, లేకపోతే డబ్బులు ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ఏమైనా అంటాడేమో అని చెప్పి ఆయన ఊరేసుకున్నారు అన్నట్టు బయటకు వచ్చింది. ఇప్పుడు ఆవిడ మాటలు వింటే నిజానికే ఆయన ఎంత ఇబ్బంది పెట్టేవాడు, ఎంత కొట్టేవాడు ఆమె మాటల్లో మనకి తెలుస్తుంది. పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో మీరు ఆవిడని ఎదురుగా చూస్తూ ఉన్నారు, మీరు వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఏంటి అసలు ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి, నిజాలు ఏంటన్నది. కానీ నాదొక్కటే అండి సందేహము, మీరు మీడియా ఇచ్చే ముందు అట్లీస్ట్ తన ఒక్క దాంతో ఇన్ఫర్మేషన్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్తో ఇదండి మీ ఫ్యామిలీ మెంబర్ ఇలా ఇచ్చింది, ఈ రిపోర్టింగ్ కరెక్టేనా, ఇలా ఇది ఓకేనా, మేము ఇవ్వచ్చా అనే ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇవ్వలేదండి. పోలీసులు ఇవ్వలేదు. ఇవ్వకుండా డైరెక్ట్ మీరు కంప్లైంట్ రేజ్ చేసి మా అల్లుడి మీద హైలైట్ చేయడం అయితే తప్పండి. వాళ్ళ పెళ్ళయి 1 year కూడా కాలేదు, అతని మీద చాలా రేజ్ చేయడం అయితే రాంగ్ అండి. ఎందుకంటే అతనికి మా ఫ్యామిలీ గురించి ఇంకేం తెలీదు, ఇప్పుడిప్పుడే న్యూస్ స్టార్టింగ్, ఇలా రేజ్ చేయడం తప్పండి. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యామిలీగా ఒక్కరిని తీసుకెళ్ళి మాట్లాడి తర్వాత ఇన్ఫర్మేషన్ ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మమ్మల్ని అడిగేది ఉండే, అదొక్కటి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది 10,000 ఒడి బియ్యంది మ్యాటర్ కాదు, అది జనరల్గా అందరి ఫ్యామిలీలో దివాళీ బియ్యం కంపల్సరీ, పెళ్ళైన 1 yearలో కంపల్సరీ పోసేది. అది దానికి అంటే పెళ్ళికి 14 lakhs దాకా ఖర్చు వచ్చిన దానికి ఏం కాలేదు. అట్లీస్ట్ ఒక 10,000 20,000 మ్యాటర్కి ఆయన ఊరేసుకుంటాడు అన్నది అయితే అది అసలు ఇది కానే కాదు. ఇది క్యాజువల్గా కాదండి, మాకు నార్మల్గా కాల్ చేస్తూనే ఉంటాడు, నేను చనిపోతున్నా మాకు బ్లాక్మెయిల్, మాకు ఈ కొట్టు, మా వారికి కూడా ఆఫీస్లో ఉంటే ఇప్పుడు కొట్టు, మీ అక్క ఇలా అయిపోయింది, మీ అక్క చచ్చిపోతుందంటే మేము ఎట్ ఏ టైం 20,000 పే చేసామండి ఆఫీస్లో ఉండి కూడా. అట్లా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఇలా ఎన్నో సార్లు చేస్తే కూడా మేము నిజంగానే ఇప్పుడు కూడా మేము నమ్మలేదు, డైరెక్ట్ వచ్చి చూశాక నమ్మము. కానీ మా అక్కని పెట్టిన టార్చర్ అయితే మామూలు టార్చర్ కాదండి. తను కాబట్టి ఫేస్ చేసింది, కానీ ఈ జనరేషన్లో మాత్రం ఎవ్వరు ఫేస్ చేయరండి. తన బాధ్యత కానీ మా పిల్లల బాధ్యత కానీ మొత్తం మేము రెస్పాన్సిబిలిటీ అండి. మేము ఇంత కేరింగ్ 25 years ముందు 25 years నుంచి మా అక్కని టార్చర్ పెట్టినా మేము పట్టించుకోండి. ఇప్పుడు ఎందుకండి ఫుల్ కొడుతుండే అప్పటి నుంచి. తాగేసి వచ్చేది బాగా. మిమ్మల్ని కొడుతుండే వాళ్ళ, దేంతో కొట్టేవాళ్ళు? పైపులతో కొట్టేవాళ్ళ? స్టీల్ ఉంటుంది చూడు పైపు, అది దాంతో కొట్టేది. మరి మీరు ఎప్పుడు అడగలేదా ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు అడిగితే కూడా మళ్ళీ రిటర్న్ మళ్ళీ పారిపోయేది. ఒకసారి అయితే బస్ స్టాప్కి తీసుకెళ్ళి కొట్టిందంట. చాలా సేపు 12 నుంచి 3 దాకా ఆడనే ఉన్నాం. అప్పలోపు 4 లోపు పోలీసు వాళ్ళు ఎవరు వచ్చారు, అప్పలోపు ఇంటికి పంపించేసారు. అప్పటిదాకా కానీ ఇంటికి వచ్చాక కూడా ఇంట్లోకి రానిలేదంట అండి. మాకు ఆ నైట్ కాల్ చేస్తే మేము ఎక్కడని రావాలి, ఎన్నోసార్లు మా అక్క గురించి ఎన్నోసార్లు వచ్చామండి మేము. మా అక్కని పెట్టిన టార్చర్ అయితే నాకు తెలిసి ఎవరు మా అల్లుడిని బ్లేమ్ చేయడం అయితే పద్ధతి కాదండి. రిపోర్టింగ్ ఇచ్చేవాళ్ళు మాకు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికో ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మాకేమీ బాధ అవ్వట్లేదు, ప్లీజ్ మా అల్లుని మాత్రం హైలైట్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. సో పోలీసులు ఏదైతే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది, అంటే ఆయన సూసైడ్ చేసుకున్న తర్వాత ఇలా వడి బియ్యం కోసం అని చెప్పి కూడా వాళ్ళే అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను ఒక్కదాన్ని తీసుకుపోయి, ఒకవేళ అంటే ఆమె ఒక ట్రాన్స్లో ఉంటుంది, భర్తకి ఈ విధంగా అయిపోయిందని ట్రాన్స్లో ఉంటుంది, తను ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. ఆ టైంలోని కొన్ని వందల క్వశ్చన్స్ చేసి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు రాసేసుకొని దాన్ని హైలైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఇదే వాళ్ళ ఇంటి వెనకన సిచ్యువేషన్. ఇక్కడే ఆయన చీర ఏదైతే ఉందో ఆమె స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో ఆమె చీరని తీసుకొని వచ్చి ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే చెట్టుకి వీళ్ళ ఇంటి వెనక వేప చెట్టు ఉంది. సో ఇక్కడ నుంచి ఆయన వెళ్ళి ఎక్కి ఆ పైన వేప చెట్టుకి ఆయన ఆ చీరను కట్టి ఇక్కడే ఆయన హ్యాంగ్ చేసుకున్నారు. అయితే ఎప్పుడు లాగానే ఆయన బెదిరిస్తూ ఉండేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, 4-5 సార్లు నేను చనిపోతాను అని చెప్పి బెదిరించేవాళ్ళు. అప్పుడు ఎవరో ఒకరు చూసి కాపాడి దించేవాళ్ళు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు కూడా అంటే నిన్న జరిగిన ఘటనలో కూడా ఆయన ఇదే విధంగా ఫుల్గా తాగి వచ్చి నేను చనిపోతానని చెప్పిన తర్వాత భార్య ఎప్పుడు అంటనే ఉంటారు కదా, ఆయన ఇలానే అంటాడు, మళ్ళీ యథావిధిగా వస్తాడు, ఇద్దరం కలిసి అన్నం తింటాము అనుకున్నాము, ఈ విధంగా అవుతుందని నాకు తెలియదు, ఆవిడ స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చున్నారని చెప్తూ ఉన్నారు. ఈ లోపు మనకి ఆపోజిట్ బిల్డింగ్లోని వాళ్ళు చూసి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడు, ఆయన హ్యాంగ్ చేసుకున్నారు, చనిపోయారు అని అక్కడ వచ్చి చెప్పినంత వరకు కూడా నాకు తెలియలేదు ఈ విధంగా చేస్తారని చెప్తూ ఉన్నారు. సో ఏదైతే ఫేక్ న్యూస్ బయటికి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో ఈ విధంగా వాళ్ళ అల్లుడు గురించి కావచ్చు, ఎందుకంటే
ఇవాళ వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కుటుంబం మొత్తాన్ని ఆదుకునేది అల్లుడే కాబట్టి అల్లుడి మీద ఈ విధమైన ప్రచారం అనేది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అయితే ఎప్పుడు కూడా తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు పైపులతోని రాడ్లతోని, సో చిన్నపిల్లని కూడా లేకుండా పిల్లల్ని ఆడపిల్లలను కూడా లేకుండా ఆడపిల్లల్ని కూడా కొట్టేవాళ్ళు, రోడ్ల మీద కొట్టేవాళ్ళు, బస్ స్టాపుల్లో వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. అండ్ తన భార్యను కూడా చాలా తీవ్రంగా కొట్టేవాళ్ళు, కర్రలతో కొట్టేవాళ్ళు. అండ్ ఆమె పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆమె కాళ్ళు కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయంటే అంత హింసించేవాడు అన్నట్టు కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో చనిపోయిన వ్యక్తి గురించి మేము ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. బట్ ఏంటంటే అల్లుడి పైన ఈ విధంగా ప్రచారం చేయడం కావచ్చు, లేకపోతే లేనిది ఉన్నట్టు చూపించేది ఏదైతే ఉందో పోలీసులు కూడా తగిన విచారణ చేయాలి. ఏం జరిగిందో ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా భార్య ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతోని మాట్లాడి ఏం జరిగింది ఏంటి, ఆయన ఉరివేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని మమ్మల్ని క్లియర్గా అడిగి అప్పుడు స్టేట్మెంట్ అనేది మీరు రాసుకోవాలి. కానీ మీకు నచ్చినట్టు మీరు రాసుకొని దాన్ని మీడియాకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.